సాధారణంగా సినిమా హిట్ అయితే గ్రాండ్గా పార్టీలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అంతో ఇంతో ఆల్కహాల్ కూడా పుచ్చుకుంటారనుకోండి. కానీ ఈ టాలీవుడ్ యంగ్ హీరో మాత్రం తన సినిమా హిట్ అయిందని ఏకంగా 10 రోజులు తాగాడట. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. అయినా సరే తాగుతూ ఉంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే సినిమా సెలబ్రిటీలు కూడా మద్యం తాగుతూ ఉంటారు. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్లలో వైన్ తీసుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు. కానీ ఈ టాలీవుడ్ క్రేజీ హీరో మాత్రం తన డ్రింకింగ్ హ్యాబిట్ గురించి ఓపెన్గా చెప్పేశాడు. ఇక ఆ హీరో ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మ్యాడ్ 2023లో ఏమాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా యూత్కు మ్యాడ్ మూవీ బాగా నచ్చేసింది. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ అంటూ సీక్వెల్ కూడా వచ్చి హిట్ కొట్టింది. మ్యాడ్ ఫ్రాంచైజీలో మనోజ్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు రామ్ నితిన్. లవర్ బాయ్ పాత్రలో అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన రామ్ నితిన్ ఒక ఆసక్తికర విషయాన్ని అందరితో పంచుకున్నాడు. మ్యాడ్ సినిమా హిట్ అయిన తర్వాత ఒక 10 రోజులు డైలీ మందు తాగాం. అప్పుడు మందు ఇంత బాగుంటుందా అనిపించింది. ఒకరోజు సంగీత్, నేను ఫుల్ బాటిల్ తాగాం. అయిపోయిందా, ఎక్కిందా అని అడిగితే సంగీత్ సరిపోలేదు అన్నాడు. ఇంకేం కావాలి అనుకున్నా. సంగీత్ ఒక వోడ్కా బాటిల్ తీసుకొచ్చాడు. సగం తాగి బాత్రూంలో వాంతి చేసుకున్నాం. అప్పుడే మేము డిసైడ్ అయ్యాం, కేవలం సినిమా హిట్ అయినప్పుడే మందు తాగాలి అని. మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిన తర్వాతే పార్టీ చేసుకున్నామని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం రామ్ నితిన్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.